ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడు వచ్చిన ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం. టిక్ టాక్ యాప్ ఈ మధ్య దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించిన సోషల్ నెట్వర్కింగ్ యాప్. డైలాగ్స్, ఎమోషన్స్, సాంగ్స్ ఇలా అన్నీ ఉన్న ఈ యాప్ యువతను విపరీతంగా ఆకర్షిస్తుంది. గతంలో డబ్ స్మాష్ కూడా ఈ తరహా యాప్ అయినప్పటికీ టిక్ టాక్ వచ్చిన తర్వాత యువత దీనికి బాగా అలవాటు పడ్డారు. తమలో ఉన్న యాక్టింగ్ టాలెంట్ ని వీడియోలు చేసి పోస్ట్ చేస్తున్నారు. అదే క్రమంలో టిక్ టాక్ యాప్ చాలా సందర్భాల్లో దుర్వినియోగం కూడా అవుతుంది. ఇంత పాపులారిటీ పొందిన ఈ యాప్ ని ఇప్పుడు బ్యాన్ చేయబోతున్నారు. అది ఎందుకో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. అండ్ మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై ట్యాప్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్ లో గుడ్, వెరీ గుడ్, సూపర్, నైస్ కోసం ఏదో ఒకటి కామెంట్ చేయండి. సో ఇక టిక్ టాక్ యాప్ ని ఎందుకు బ్యాన్ చేస్తున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల కాలంలో ఒక కలెక్టర్ కు సంబంధించిన ఫోటోలను ఆమె అనుమతి లేకుండా టిక్ టాక్ లో వీడియోలుగా తయారు చేసి పోస్ట్ చేసి దానిని వైరల్ చేశారు. తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా కలెక్టర్ పర్సనల్ ఫోటోలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సినిమా ఫోటోలతో యాడ్ చేసి టిక్ టాక్ యాప్ లో పోస్ట్ చేశారు. ఆమెతో పాటు ఆమె కుమారుడి ఫోటోలను కూడా వివిధ రకాల సోషల్ మీడియా నెట్వర్క్లలో షేర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రోహిణి ఫోటోలతో ఉన్న టిక్ టాక్ మ్యూజిక్ ను నిషేధించే పనిలో సైబర్ క్రైమ్ పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రతి చోట ఇలాంటి తలనొప్పులు ఎదురవుతున్నప్పటికీ ఈ యాప్ విషయంలో ఏ రాష్ట్రం ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. చాలా పాఠశాలలో, కళాశాలలో విద్యార్థులు టిక్ టాక్ యాప్ను ఉపయోగిస్తున్నారని, దీనివల్ల తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అశ్లీల చిత్రాలు, పలు వర్గాల, మతాల మధ్య హింసను ప్రేరేపించే సంభాషణలు అధికంగా ఉన్నాయన్నారు. అందువల్ల ఈ యాప్ని నిషేధించాల్సిన అవసరం ఉందని దీనికి రాష్ట్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి మణికంఠన్ సమాధానం ఇచ్చారు. టిక్ టాక్ యాప్ని నిషేధించేందుకు చర్యలు తీసుకుంటామని, దీనిపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. ఏది ఏమైనా తమిళనాడు ప్రభుత్వం టిక్ టాక్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి న్యూస్. టిక్ టాక్ యాప్ని బ్యాన్ చేయడం కరెక్టేనా కాదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.